జీవితం ఒక రైలు ప్రయాణం అన్నారు, అంతే రైల్లో గడుస్తుంది. రైలు అంటే ఏమనుకుంటున్నారా? కదిలే కుటుంబం, ఫ్యామిలీ. నాకు కావాల్సింది చెప్పచ్చు కదా, టికెట్లు. తమ్ముడు పేగడు మధ్యలో గవర్నమెంట్ మోసం చేయకూడదు. టికెట్ టికెట్ వెళ్తాది. అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకున్నారా? ఎక్కడికి వెళ్ళాను సార్, నెక్స్ట్ స్టేషన్ లో దిగేస్తాను. నెక్స్ట్ స్టేషన్ లో దిగిపోవడానికి నీకు రైలు పుట్ట పూర్వకాలన్నీ ఎందుకు తీరా టికెట్ అంటే ట్రైన్ వెళ్ళిపోతుందని కంగాల్లో టికెట్ తీసుకోవడం మర్చిపోయింది సార్. అంటే తీసి ఒక వెరీ పమ్మ నేను మాటల్లో పెళ్ళేసి నెక్స్ట్ స్టేషన్ వచ్చేది దిగదనుకున్నా చంపేస్తా. టికెట్ చూపించంటే పర్ఫార్మెన్స్ చూపిస్తావేంట్రా? అంటే ట్రైన్ టికెట్ లేక కదా సార్ ఇదంతా చేస్తున్నాను. టికెట్ లేని ప్రయాణికులు నా ట్రైన్లో ఉండని ఒప్పుకోను. టికెట్ లేకపోతే ఫైన్ కట్టడం పాత పద్ధతి, బయటికి దోచడం కొత్త పద్ధతి. హ్యాపీ జర్నీ. టికెట్ జాంకెలే నేను డ్యూటీ చేస్తాను కదా, ఇక నేను పళ్ళు అనుకున్నాను కదా. ఎందుకే నీ టికెట్ ఉందా? సామంత్రాలు సరిపోయినంత పాస్ ఉంది. అందుకే అంత మెల్లి చెప్తున్నావు. నెక్స్ట్ టైం వచ్చేస్తుంది ఆగు. టికెట్ జాంకెలే టికెట్ ఓకే, మరి నీ లగేజ్ ఇది ఇదిగోరా. నీ లగేజ్ బస్సులో ఉండాలి. భోగి ఎంత ఉంది కదా, ఈ సీటుకు మిమ్మల్ని వదిలేస్తున్నా. నెక్స్ట్ టైం మాత్రం టికెట్ కొడుస్తా. ఓకే సార్. ఏం చేస్తున్నారా? పల్లీలు తింటున్నాను సార్. పల్లీలు తింటూ ఏం చేస్తున్నావు? పల్లీలు తింటూ ఏం చేస్తాం సార్? తొక్కల కింద పడుతున్నాను సార్. రైలు అంటే ఏంటో తెలుసురా నీకు? ఇల్లు రైలు అంటే ఏమనుకుంటున్నారా? ఇల్లు భోగి అంటే బంధువులు చొక్కటి ఎంత చూడు విలవిల మెచ్చుకోవాలి మొత్తం అంతా. రైలు అంటే విలవిల్లురా. జాంకెల్ టికెట్ ఇప్పుడు చెప్పుతాడు చూడు. టికెట్ ఈ బుద్ధి ముందు ఉండాలిరా. ఎక్కడికి రా? బాత్రూమ్ గొప్ప. టికెట్ ఏదమ్మా? ఎక్కడికి వెళ్ళాలి? చిత్తూరు వెళ్ళే బండి కదమ్మా, విశాఖపట్నం వెళ్ళే ట్రైన్. ఇప్పుడు ఎలా సార్? ఎలాగేంటి? తంగబెడుకు నేను ఉన్నా కదా నీకు. అదుకో వచ్చేస్తుంది నీ చిత్తూరు బండి. వెక్కే. హ్యాపీ జర్నీ. టికెట్ సార్ పర్సిపోయింది సార్. అబ్బబ్బా, పర్సు పోయిందా? ఎలా పోయింది సార్? ఎవరో కొట్టేశారు సార్. నేనేనా? ఎలా సార్? ఎవరో కొట్టేశారు సార్. చేతుకున్న వాచ్ బాలేదు, ఉంగరాలు బాలేదు, పర్సు ఎందుకు పోయిందిరా? సార్ ఎవరో. నువ్వేగా తీసా? కాదు సార్. మరి పర్సు ఎందుకు పోయిందిరా? నేను చూస్తుంటే నమ్మబుద్ధి కావట్లేదా? నీ సిచ్యువేషన్ చూసి నమ్ముతాను. నువ్వు పక్క బాగులు వెళ్ళి పక్కకి. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే నీ యాక్టింగ్ తో భోగిలున్న ప్రయాణికులందరినీ నవ్వించని చాలు. ఉప్పటి చేయాలండి సార్ నా యాక్టింగ్. వాడి మీద చేసుకుంటున్నావు. భోగిలో ఉన్న ప్రయాణికులు అలసైపోయారా? ఎప్పుడు నుండి చూస్తున్నారా నేను? సార్ అది టికెట్ అమ్మా విగ్గు, నువ్వేంటి వైజాగ్ నుండి చేస్తున్నావా? ఏమండి వైజాగ్ వెళ్ళే ట్రైన్ కాదండి, చిత్తూరు వెళ్ళే ట్రైన్ సార్. చిత్తూరు వెళ్తుందా? వెళ్తుంది సార్. వైజాగ్ వెళ్తుంది సార్. అయ్యో నేనే పొరపాటున వేరే ట్రైన్ ఎక్కేసానే. ఏంట్రా పొరపాటున వేరే ట్రైన్ ఎక్కిస్తాను నన్ను కొనేస్తారా? ఆఫీసర్, మీరు ఎక్కుతూ ఉంటారు దిగుతూ ఉంటారు, నేను మాత్రం ఎక్కుతూనే ఉంటాను రా. జాంకెల్ అమ్మా మంచి బేరం వచ్చింది. ఏడాడు కొత్త మొత్తం
ఎక్కడాడు ఇంకొక ఎదురుగా గూడ్స్ బండి ఉంది